హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ మ్యాజిక్. ఇక శరత్ చంద్ర శోభాచంద్ర యొక్క జ్ఞాపకాలతో నలిగిపోతూ ఉంటాడు. అందుకే కేస్ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి డిఎస్పీని ఇంటికి రమ్మని కాల్ చేస్తాడు. మరుసటి రోజు ఉదయం శరత్ చంద్ర అపూర్వ కూర్చొని కాఫీ తాగుతూ ఉంటే డిఎస్పీ ఎంట్రీ ఇస్తాడు. డిఎస్పీని చూడగానే అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంతేకాకుండా తన ఫేస్ లో సడన్ గా చూసేవరికి సడన్ ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ డిఎస్పీ పసిగట్టేస్తాడు. ఎందుకు తను కంగారు పడుతుందా అని చూస్తాడో, లేక డిఎస్పీకి సాక్ష్యాలు దొరికాయని చూస్తాడో తెలియదు, కానీ డిఎస్పీ మాత్రం అపూర్వని ఒక దొంగని చూసినట్టుగా చూస్తూ ఉంటాడు. ఇక శరత్ చంద్ర మాత్రం డిఎస్పీని కూర్చోబెట్టి కాఫీ ఆఫర్ చేసేసి, సార్, నా భార్య చనిపోయింది అని తెలిసినప్పటి నుంచి, ఎవరో చంపారు అని తెలిసినప్పటి నుంచి నాకు నిద్ర కూడా పట్టడం లేదు సార్. అసలు వాళ్ళెవరో తెలుసుకోవాలి, నా శోభాని చంపాల్సిన అవసరం ఎందుకుందో తెలుసుకోవాలి అని నా బ్రెయిన్ ఒక్కటే ఫోర్స్ చేస్తుంది సార్. మీకు ఏమైనా ఆ ఎస్ఐని చంపిన వాళ్ళ గురించి డీటెయిల్స్ తెలిసాయా అని అడుగుతాడు. డీటెయిల్స్ అంటూ పెద్దగా ఏమీ తెలియలేదు, కానీ కొన్ని క్లూస్ మాత్రం దొరికాయి సార్. ఇందులో చాలా పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంటే ఉన్నట్టు అనిపిస్తుంది అని డిఎస్పీ అనగానే, అవునా, మీకు సాక్ష్యం ఏదైనా దొరికిందా అని శరత్ చంద్ర అడుగుతాడు. అవును సార్, కొన్ని ఆధారాలు దొరికాయి, కొన్ని సాక్ష్యాలు దొరికాయి. కాకపోతే వాటిని ఎలా ప్రొసీడ్ అవ్వాలా అని అర్థం కావడం లేదు అని డిఎస్పీ అపూర్వను చూసి మాట్లాడుతూ ఉంటే అపూర్వ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. తన కంగారునంతా కూడా డిఎస్పీ క్యాప్చర్ చేస్తూ ఉంటాడు. అంతలోనే గోరింటాకు పిన్ని డిఎస్పీ కోసం కాఫీ తీసుకొని వస్తుంది. ఇక, అమ్మాయి, నువ్వే డిఎస్పీ గారికి కాఫీ ఇవ్వు అని అనగానే ఇక అపూర్వ ఏమీ మాట్లాడకుండా శరత్ చంద్ర ముందు ఆ కాఫీ కప్పును పైకి తీసుకుంటుంది. కానీ తనలో ఉన్న కంగారు వల్ల ఆ కాఫీ కప్పు ఒకటే కదులుతూ ఉంటుంది. అంటే భయంతోటి అపూర్వ చెయ్యి ఒకటే వణుకుతూ ఉంటుంది. దాన్ని కూడా డిఎస్పీ గారు ఒకటే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇక శరత్ చంద్ర అయితే, ఎందుకు, ఏమైంది, అలా వణుకుతుందేంటి అని అడుగుతాడు. ఏం లేదబ్బాయి, నిన్న అమ్మాయి చెయ్యి కాస్త బెనికింది, నేనే మర్చిపోయి తన చేతికిచ్చాను. సారీ అమ్మాయి, ఇలా ఇవ్వు, నేనిస్తాను అని గోరింటాకు పిన్ని కవర్ చేస్తూ ఆ కాఫీ కప్పును తీసుకుని డిఎస్పీ గారికి ఇస్తుంది. ఇక శరత్ చంద్ర నిజమే అనుకొని అపూర్వ చెయ్యిని పట్టుకొని, ఏమైంది అపూర్వ, జాగ్రత్తగా ఉండాలి కదా, నీకేదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పాలి కదా అని ప్రేమగా అడుగుతుంటే, అయ్యో బావా, చిన్న గాయమే, సర్దుకుంటుందిలే అని చెప్తుంది. సరే సార్, ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు నా శోభాచంద్రని చంపిన వాడెవడో, ఆ క్లూస్ ఏంటో కాస్త నాకు వివరంగా చెప్తారా అని శరత్ చంద్ర అడిగేసరికి, చంపిన వాడు కాదు సార్, చంపింది అని అడగాలి. అదేంటి సార్ అలా అంటున్నారు, నా శోభను ఒక ఆడవ్యక్తి చంపిందా? ఒక మనిషిని చంపే అంత శక్తి ఒక ఆడదానికి ఉంటుందా అని శరత్ చంద్ర డౌట్గా అడిగేసరికి, సార్, మీరు మర్చిపోయినట్టున్నారు, మన చరిత్రలో ఎన్నో యుద్ధాలు ఆడవాళ్ల వల్లే జరిగాయి. ఆడవాళ్లు చేసే చిన్న చిన్న చాకచక్యమైన పనుల వల్లే ఎన్నో రాజ్యాలే తిరగబడిపోయాయి. కొందరు ప్రేమ కోసం చేస్తే, ఇంకొందరు అసూయతో చేస్తారు, ఇంకొందరు వాళ్ళ స్థానాన్ని దక్కించుకోవడానికి చేస్తారు అని డిఎస్పీ అపూర్వను చూసి చెప్తూ ఉంటే అపూర్వ షాకింగ్ గా చూస్తూ ఉంటుంది. ఇందులో ఏ రీజను అన్నది మనకి తెలియదు, కానీ ఒక ఆడది మాత్రమే మీ మిస్సెస్ ని చంపేసింది సార్ అని డిఎస్పీ చెప్పగానే, ఐ అగ్రీ విత్ యూ సార్. ఒక ఆడదానికి అంత శక్తి ఉంటుందని ఒప్పుకుంటాను, కానీ ఒక ఆడది అంటే అంత శత్రుత్వం ఎవరికుంది నా శోభ మీద అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు శరత్ చంద్ర. ఇప్పుడు ప్రస్తుతానికి ఏ సాక్ష్యాలు, ఆధారాలు మేము బయట పెట్టలేము సార్. మీరు అడిగారు కాబట్టి, మీ మిస్సెస్ గురించి మీరు ఆందోళన పడుతున్నారు కాబట్టి మేము ఇదంతా చెప్తున్నాము. మీకు త్వరలోనే అన్ని అప్డేట్స్ ఇస్తాను సార్. ప్రస్తుతానికి మాత్రం నేను ఏ క్లూ ఇవ్వలేను అని డిఎస్పీ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అపూర్వ, సరే, ఈ డిఎస్పీ ఏదో తేడాగానే ఉన్నాడు, తనకేదైనా సాక్ష్యం దొరికితే బావకి ఖచ్చితంగా చెప్పేవాడు, కానీ చెప్పలేదు అంటే దీని అర్థమేంటి? తను డబ్బుకి లొంగుతాడనే కదా. చూద్దాం, ఈ డిఎస్పీ సంగతేంటో చూద్దాం అని అపూర్వ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అపూర్వ గోరింటాకు ఇద్దరూ కూడా
మీటింగ్ పెడతారు. ఏంటమ్మాయి అన్నీ కూడా నీ మెడకే చుట్టుకునేలా కనిపిస్తున్నాయి, ఒకదాని వెనక ఒకటి, ఇలా ఎందుకు జరుగుతుందంటావ్ అని గోరింటాకు అంటూ ఉంటే, ఎన్నైనా జరగని పిన్ని, కానీ అన్నిట్లో గెలుపు నాదే కావాలి. ముందు నాకు ఆ శివ దగ్గర ఉన్న కెమెరా దొరికింది అంటే ఈ డిఎస్పీని హ్యాండిల్ చేయడం పెద్ద పనేమీ కాదు పిన్ని. వాడిని ఎలా హ్యాండిల్ చేయాలా అన్నదే అర్థం కావట్లేదు అని అపూర్వ అంటూ ఉంటే, నా దగ్గర ఒక ప్లాన్ ఉందమ్మాయి, చెప్పమంటావా అని అంటుంది. సరే చెప్పు పిన్ని అని అనగానే, ఏముంది, ఆ శివగాడు ఈ భూమి తమ్ముడు అని నువ్వు గగన్కి ఫోన్ చేసి చెప్పావనుకో, వాడు వెంటనే ఈ భూమి మీద ఉన్న కోపంతో ఆ శివని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు. అప్పుడు ఈ భూమికి ఏ ఆప్షన్ ఉండదు కాబట్టి ఆ శివగాడు మన ఇంటికి వచ్చేస్తాడు. ఇక మన ఇంటికి వచ్చాక ఆ టెడ్డీ బేర్లో ఉన్న సాక్ష్యం పొందడం పెద్ద కష్టమేమీ కాదు కదమ్మాయి. వాణ్ణి ఎంత చాకచక్యంగా ఇంటికి తెప్పించే ఐడియా చెప్పానో చూసావా అని గోరింటాకు పిన్ని తన గొప్పలు తను చెప్తూ ఉంటే, అవును పిన్ని అని షాకింగ్ గా అపూర్వ అంటూ ఉంటుంది. నీకు చాలా సిగ్గేస్తుంది కదా అమ్మాయి, ఇలాంటి ఆలోచన నీకు ఇంతకు ముందు రాలేదని, అసలు నాకెందుకు ఇలా రాలేదు అని బాగా సిగ్గుపడుతున్నావు కదా. ఈ గోరింటాకు పిన్నిని చాలా తక్కువ అంచనా వేశావు కదా ఇన్ని రోజులు. ఇప్పుడు చూడు నా టాలెంట్, ఇలా చేశావనుకో వాడు వెంటనే ఇంటికొచ్చేస్తాడు అని గోరింటాకు పిన్ని అంటూ ఉంటే, అవును పిన్ని అదే అనుకుంటున్నాను, ఇంకా నీ సుత్తి ఎందుకు వింటున్నానా ఒకటివ్వకుండా అని ఆలోచిస్తున్నాను అని అపూర్వ అనగానే, అదేంటి పిన్ని అలా, అదేంటమ్మాయి అలా అంటావు అని గోరింటాకు అంటుంది. మరి లేకపోతే ఇంత చెత్త ఐడియా నాకు రాలేదని నువ్వు అనుకుంటున్నావా? అసలు నేనిప్పుడు ఆ గగన్ గానికి ఫోన్ చేశాననుకో, ఆ గగన్ వెంటనే ఆ భూమికి ఫోన్ చేస్తాడు. అప్పుడు ఆ భూమి ఊరుకుంటుందా? శివను బయటికి తీసుకురావడం వదిలేయి, అసలు ఎవరు ఈ ఫోన్ కాల్ చేశారా అని ఎంక్వైరీ స్టార్ట్ చేస్తుంది. అప్పుడు తనకి ఈజీగా నా మీదే డౌట్ వస్తుంది, నేనే చేశానని కన్ఫర్మ్ కూడా చేసుకుంటుంది. ఆ తర్వాత ఇంకేముంది, అసలు ఈ కాల్ ఎందుకు చేసింది, నా తమ్ముడి గురించి తనకెందుకు అంత ఇంట్రెస్ట్, నా తమ్ముణ్ణి ఈ ఇంటికి రప్పించాలని తను గగన్ బావకి ఎందుకు ఫోన్ చేసింది అని ఆరాలు మొదలు పెట్టిందంటే దానికి కెమెరా గురించి చెప్పడం చాలా ఈజీ అయిపోతుంది. వాళ్ళు ఆ కెమెరా గురించి మర్చిపోయాడు కాబట్టి కూల్గా ఉన్నాడు. ఒకవేళ భూమి రంగంలోకి దిగిందనుకో, ఆ శివగాడు దాని గురించి ఏమైనా వాగాడంటే నా పీకల మీదికొస్తుంది అని అపూర్వ గోరింటాకుకు చివాట్లు పెడుతుంది. మరి అపూర్వ ఆ సాక్ష్యాన్ని ఎలా దక్కించుకోబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. స్టే ట్యూన్ టు లక్ష్మీ మ్యాజిక్. బై బై ఫ్రెండ్స్.